గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం తులసిరెడ్డి గారితో మొదలు పెడదాం. తులసిరెడ్డి గారు, ఈరోజు ఏదైతే భారతదేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాడో డొనాల్డ్ ట్రంప్, అంత కఠినమైన చర్యతోనూ మన విద్యార్థుల భవిష్యత్తు మొత్తం అగోమ్య గోచరంగా మారింది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? నిన్న మొన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు ఒకటి అమెరికాను ప్రభావితం చేస్తాయి, భారతదేశాన్ని చేస్తాయి, అమెరికాకు పొరుగు దేశాలను ప్రభావితం చేస్తాయి, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇది నిన్న ఆయన తీసుకున్న నిర్ణయాలు వచ్చేసి అది ఆషామాషి నిర్ణయాలు కాదు. సరే, అవి ఏ మేరకు కోర్టులో నిలుస్తాయి అనేది అది సెకండరీ అంశం. కానీ ప్రస్తుతానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు వచ్చేసి అటు అమెరికాను, భారతదేశాన్ని, పొరుగు దేశాలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు. దాంట్లో సరే, జన్మత పౌరసత్వం రద్దు అనేది, తర్వాత అక్రమ వలసదారులను పంపించడం అనేది, ఇది ప్రస్తుతానికి మన దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన సమస్యలు. ఇంకా మిగతా టారిఫ్ గురించి, సుంకాల గురించి మన దేశానికి గురించి ఇంకా పట్టించుకోలేదు, కానీ అది కూడా రావచ్చు. కాబట్టి దీంట్లో సరే, మన దేశానికి సంబంధించి అక్రమ వలసదారులకు సంబంధించి అమెరికాలో దాదాపు 1,40,00,000 మంది, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి 1,40,00,000 మంది అక్రమ వలసదారులు, అంటే ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఉండేవాళ్ళు, ఏమాత్రం ఆధారం లేకుండా, ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఉండేవాళ్ళు అమెరికా జనాభాలో 1,40,00,000 మంది ఉంటారని, అందులో భారతీయులు 7,25,000 మంది ఉంటారు. ఇది ఓవరాల్గా వచ్చేసి అక్రమ వలసదారులు. సరే, అక్రమ వలసదారు ఏ డాక్యుమెంట్స్ లేకుండా అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చేసి అది ఏ దేశమైనా, మన దేశం కూడా వలసదారులను పంపిస్తుంది కాబట్టి అది ఏ దేశమైనా అక్రమ వలసదారులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చర్యలు తీసుకోవడం అనేది, అది దాని పేరే అక్రమం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈవెన్ బైడెన్ ప్రభుత్వం కూడా, ఈవెన్ ట్రంపే కాదు, బైడెన్ ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరమే 2024లోనే ఓవరాల్గా 2,70,000 మంది 192 దేశాలకు చెందిన వాళ్ళను బయటికి పంపించడం జరిగింది. మన భారతీయులను 1,529 మందిని పంపించడం జరిగింది వెనక్కి. కాబట్టి ఈవెన్ బైడెన్ గవర్నమెంట్ కూడా జరిగింది ఇది. ఇప్పుడు అది అక్రమ వలసదారులకు సంబంధించి అంశం. కానీ ఇప్పుడు జన్మత పౌరసత్వ రద్దు, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. జన్మత పౌరసత్వం రద్దు అనేది మరి రెట్రోస్పెక్టివ్ కాదు, ప్రాస్పెక్టివ్ అనుకుంటాను. రేపు ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత నుండి అమలవుతుంది. కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వారికి, ఆల్రెడీ ఇప్పటికే పుట్టిన బిడ్డలకు అది వర్తిస్తుందని అనుకోవడం లేదు. ఇది రెట్రోస్పెక్టివ్ ఉండదు, ప్రాస్పెక్టివ్. ఫిబ్రవరి 19 తర్వాత అక్కడ అక్రమ మామూలుగా గారు నిన్న సంతకం చేశారు, 30 రోజుల తర్వాత ఈ బిల్లు అమల్లోకి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. ఫిబ్రవరి 19 ఇక్కడ సరే, జన్మత పౌరసత్వము అనేది ఇది ఏ దేశమోడైనా, అక్రమ వలసదారుడైనా, సక్రమ వలసదారుడైనా, గ్రీన్ కార్డు ఉన్నా, ఎవరున్నా సరే అక్కడ పుడితే, అమెరికాలో భూమి మీద, అమెరికా గడ్డ మీద పుడితే, వాడు అక్రమమైనా సక్రమైనా ఏమైనా సరే అతను అమెరికన్ సిటిజన్ అని చెప్పేసి ఇంతవరకు ఉన్నది. అవును. ఇప్పుడు జరగబోయేది ఏమంటే అలా కాదు. అక్రమ వలసదారులకు పుట్టిన తర్వాత వచ్చేసి సక్రమ వలసదారుల్లో గ్రీన్ కార్డు లేకపోయినా, సిటిజన్షిప్ లేకపోయినా, అమెరికా మిలిటరీలో సభ్యత్వం లేకపోయినా, మిగతా వచ్చేసి ఏ వీసా ఉన్నా, విద్యార్థి వీసా ఉన్నా, టూరిజం వీసా ఉన్నా, వర్క్ వీసా ఉన్నా, ఏ వీసా ఉన్నా కానీ వాళ్లకు పుట్టిన బిడ్డలు అక్కడ పుట్టినంత మాత్రాన రాదు అనేది ఇప్పుడు ట్రంప్. ముందేమొచ్చేసి ఇప్పటికైనా వచ్చేసి ఆల్రెడీ పౌరసత్వం ఉండే వాళ్ళకు ఉంది, గ్రీన్ కార్డు ఉండే వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు వస్తుంది. తర్వాత వచ్చేసి మిలిటరీ సభ్యత్వం ఉండే వాళ్ళకు ఏది తల్లిదండ్రుల్లో ఒకరుంటే చాలు. కానీ ఇంకా మిగతా వీసాలు అయికాక మిగతా వీసాలు ఉండే వాళ్ళకు అక్కడ పుట్టినంత మాత్రాన రాదు అనేది ఇది ప్రధానంగా. ఇంకా అక్రమ వలసదారుల బిడ్డలకు ఆటోమేటిక్ గా అక్రమ వలసదారులనే పంపాలనుకోవడం, ఇంకా అక్రమ వలసదారుల బిడ్డలను కూడా వాళ్ళకు కూడా వర్తించదు. ఇది ఓవరాల్ గా ముందుటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై నరసింహారావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారావు గారు, మీరు చెప్పండి, ఒక అగ్రరాజ్యమైనట్టు అమెరికా నిన్న పుతిన్